హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం. ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు? అసలు వాళ్ళని ఎవరేమన్నారు? ఆ ఫోక్ ఇండస్ట్రీలో వాళ్ళ గురించి ఏలెత్తి ఎవరు చూపారు? అసలు వాళ్ళని ఎవరు ఏమనలేదు. వాళ్ళంతకు వాళ్ళే ఏదో ఒకటి ఉండాలని అని చెప్పేసి బయటకు తీసుకొస్తున్నారు. అసలు కారణం ఎందుకు వాళ్ళు ఎందుకు అట్లా బయటకు వస్తున్నారంటే, ఇంతవరకు ఎవరు కూడా అన్యాయం అయిపోయినటువంటి మాధురి రాథోడ్కు ఏ ఒక్క ఫోక్ సింగర్ కానీ ఫోక్ సంబంధించిన ఎవరు కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వట్లేదు. దేనికి అంటే ఆ అమ్మాయిని వీళ్ళంతా కావాలని దీన్ని చూస్తే కావాలని వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని దూరం పెట్టాలని చూస్తున్నారనేది అయితే తప్పకుండా కనిపిస్తుంది. నిన్న ఒక వీడియోలో అంటారు, ఫోక్ ఇండస్ట్రీ గురించి మీకు మాట్లాడే రైట్స్ లేవు, ఫోక్ ఇండస్ట్రీ గురించి మీరు ఎవరు ఏలెత్తి చూపకూడదు. ఇంకో వీడియోలో అంటారు, మొన్న రిలీజ్ అయినటువంటి సాంగ్ 100 మిలియన్స్ దాటింది. 100 మిలియన్స్ దాటిన సందర్భంగా మేము మీకు అందరికీ థ్యాంక్స్. ఆ థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు, 100 మిలియన్స్ దాటింది అని అంటున్నారు. దీనికి ఈ రెండింటికి గనక మాట్లాడితే మీరెవరు మా గురించి మాట్లాడడానికి అని వాళ్ళే మరి 100 మిలియన్ల జనాభా చూశారంటే మరి వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరు? అంటే మీరు తీసిన వీడియోలు చూడడానికి మనుషులు కావాలి, మీరు చేసిన తప్పులు ఎత్తి చూపడానికి మాత్రం మా జనాలు అక్కర్లేదు. ఉండి మాట్లాడుతున్నావో లేక మాట్లాడుతున్నారో వీళ్ళైతే పెద్దలు, ఎవరో ఆ ఇండస్ట్రీ పెద్దలంటే ఫోక్ ఇండస్ట్రీ పెద్దలంట వాళ్ళు. అరే పెద్దలు, మేము చూస్తుంటేనే మీకు వ్యూస్ వస్తున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. మీరేం పెద్ద తురుంఖాన్లు ఏం కాదు. మిమ్మల్ని చూస్తే పెద్ద సెలబ్రిటీ లెవెల్లో మిమ్మల్ని సెలబ్రిటీలను చేసిందే ప్రజలు. మీరు అనుకుంటున్నారు, ఆ ప్రజలు చూడకపోతే మీరు తీసినట్టే మర్చుకొని పెట్టుకోవాలి. కాబట్టి జాగ్రత్త మాట్లాడేటప్పుడు. జనాలు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. మా గురించి మాట్లాడితే కేసులు పెడతామన్నప్పుడు మా వీడియోలు చూస్తే కూడా కేసులు పెడతామనాలి. మేము చేసిన సాంగ్స్ చూస్తే కూడా మీరు కేసులు పెడతామనాలి. అట్లప్పుడు అంటే మీ డబ్బులు సంపాదించుకోవడానికి ప్రజలు కావాలి. మీరు ఏదన్నా అన్యాయం చేస్తే అడగడానికి ప్రజలు వీడియోలు చేయకూడదు, బరాబర్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఏదో పెద్ద అనుకోకండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. సరే, అది పక్కన పెడదాం. మరి ఇంతమంది ఉన్నారు ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు, ఇంతమంది సాంగ్స్ చేస్తూ ఉన్నారు, ఇంతమంది చేస్తూ ఉన్నారు. మరి జరిగిన అన్యాయం గురించి ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? పోనీ వాళ్ళ మధ్యలో ఏదైనా మాట్లాడారా? వాళ్ళని పిలిపించి కానీ, లేకపోతే మీ పెద్దలు అంటున్నారు కదా, మీకే గతి లేదాడా? మళ్ళీ పెద్దలు మీరు పూసుకుంటున్నారు. ఆ జానులిరి అంటుంది, ఫోక్ ఇండస్ట్రీని అంటే మా ఏలువెట్ అమ్మా తల్లి పుట్టిల్లు మేనమామకి తెలుసు అని అందరికీ తెలుసు మీ వ్యవహారాలు. దాని గురించి మీరే చెప్పాలి. మరి ఆ వరలక్ష్మి గురించి కూడా ఆమెదో ఒక మాట చెప్పేసరికి ఆంధ్రాకు రా, తెలంగాణకు రా, మీరు రారు నందేలకు. ఆంధ్రాకు ఈ మధ్యలో ఈ భేదాలు ఆంధ్ర తెలంగాణ అందరు చూస్తేనే మీకు మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి. మీకు డబ్బులు ఇచ్చి సాగుతున్నారు ప్రజలు. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, వీళ్ళంతా వాళ్ళు చూస్తేనే మీరు ఫేమ్ అవుతున్నారు, మీకు డబ్బులు వస్తున్నాయి. వాళ్ళే చూడకపోతే మీరు ఏం చేస్తారో చూడండి. కాబట్టి ఎవరైనా కానీ ఒక వ్యక్తి ప్రశ్నిస్తున్నారు అంటే తప్పకుండా వాళ్ళకి హక్కు ఉంటుంది. ఎందుకంటే మీరు తీసేటివన్నీ సోషల్ మీడియాలో చూసేది ప్రజలే. మరి జానులేరి అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఒక అమ్మాయిగా మీలో చేసినటువంటి అమ్మాయే కదా, మరి అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? సరే, తప్పు జరిగింది. మరి అమ్మాయికి సపోర్ట్గా పెళ్లి కాని అమ్మాయికి ఆ విధంగా అన్యాయం జరిగింది. సరే, తప్పు నేరమో జరిగిపోయింది. మరి మీరు ఎంతమంది సపోర్ట్గా ఉండి న్యాయం చేయడానికి ట్రై చేస్తున్నారు? కనీసం ఇంతవరకు మీలో ఒక్కరైనా వీడియో పెట్టారా? పెట్టలేదు. ఎందుకంటే పీడ వదిలిపోయింది, మాకు కాంపిటీషన్ తగ్గింది అనుకుంటున్నారు. అంతే కదా, అది కరెక్ట్ కాదు కదా. రేపొద్దున ఆమె అయింది, రేపొద్దున నువ్వైతే ఇంకోరైతారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మీకు యూనిటీ ఉంటే ఆ అమ్మాయికి న్యాయం చేయండి. న్యాయం అంటే ఏం లేదు, డబ్బు ఇచ్చో ఇంకోటి ఇచ్చో. అసలు ఆల్రెడీ ఆ అమ్మాయి రిటర్న్ డబ్బులు ఇచ్చిందట, ఆ రిటర్న్ డబ్బుల కోసమే ఈ డ్రామా చేసినారని చెప్పి కూడా జరుగుతుంది. కాబట్టి ఆ అమ్మాయికి తప్పకుండా అతనితో పెళ్లి చేసేయండి. ఇంకోటి పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయిని గోడాడిస్తాడు కదా,
అవన్నీ దృష్టిలో పెట్టుకొని తప్పు జరిగిపోయింది కాబట్టి పెళ్లి చేసేస్తే ఆ అమ్మాయి వాళ్ళ భార్య కూడా ఆల్రెడీ ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమె కూడా కలిసి పెళ్లి చేస్తే శిక్ష ముగ్గురు అనుభవించాలా తప్పు చేసిన దానికి. ఇంకోసారి ఎప్పుడు ఇట్లాంటి ఎవరు చేయకుండా. మన ఈపులు భుజాలు గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తడుముకోమాకండి. మిమ్మల్ని ఎవరు ఏమనలే, మీ ఇండస్ట్రీని ఎవరు ఏమనలా. ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు మాట్లాడతారు. మరి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి బొచ్చెడు వీడియోలో చెప్తారు. అలాగని చెప్పి ప్రొడ్యూసర్లు యాక్టర్లు అంది వచ్చి మీరు ఎట్లా అంటారు మమ్మల్ని, నేను అనలేదే, మరి మీరు ఎందుకు అంటున్నారు? జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తిని ఒక మాట అనేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. ఎందుకంటే ప్రజల్లో ఉన్నారు, వాళ్ళు చూస్తేనే మీరు బతుకుతున్నారు, ప్రజలను అనొద్దు. ఇది ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి వాళ్ళు అనే మాటలు ఎట్లున్నాయి, మరి అమ్మాయికి ఏం న్యాయం చేయగలుగుతున్నారు, ఇంతవరకు ఏం న్యాయం చేస్తున్నారు, మరి వీళ్ళంతా యూనిటీగా ఉండి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారా లేదా? మరి ఆ అమ్మాయికి పెళ్లి చేయకపోతే మాత్రం ఏం చేసినా వేస్టే నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది కాబట్టి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు చేశారు కాబట్టి ఇద్దరికి కలిపి పెళ్లి చేసేయాలి. వాళ్ళిద్దరిని బయట పెట్టింది కాబట్టి వాళ్ళ భార్య కూడా అనుభవించాలి. ఇదైతే నేను అనుకుంటున్నాను. మరి ఇంతసేపు నా వీడియో విన్నారు, మరి దానికి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపికగా నా వీడియోని ధన్యవాదాలు.